గ్లోబ్ న్యూస్ 24/7 వార్తలకు స్వాగతం. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. కేంద్ర ప్రభుత్వానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి. కొల్లేరు ప్రజల పక్షాన లోక్ సభలో గళం విప్పిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ద్వారా అక్కడ నివసిస్తున్న ప్రజలకు భరోసా కల్పించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలలో కొల్లేరు ప్రజల పక్షాన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్సభలో గళం విప్పారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొల్లేరు ప్రాంతంలో సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. కొల్లేరు సరస్సు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉందని ఇక్కడికి దేశాల నుంచి వచ్చే పక్షులను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతారని ఎంపీ మహేష్ కుమార్ ప్రస్తావించారు. కొల్లేరు ప్రాంతానికి హద్దులు నిర్ణయించాలని ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో నిర్దేశించిన పరిమితులు ఈ ప్రాంత రైతులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిందని సన్న చిన్నకారు రైతులు సుమారు 21,000 ఎకరాల భూములు కోల్పోతున్నారని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొల్లేరు ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని ఎంపీ మహేష్ కుమార్ ప్రస్తావించారు. కొల్లేరు సమస్య తరచూ సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నా ఇక్కడి ప్రజలు, రైతుల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంపీ మహేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పునరావృతం అవుతున్న కొల్లేరు సమస్య వల్ల ఇక్కడి ప్రజలు మనుగడ సాగించడం ప్రశ్నార్థకంగా మారిందని, ఇప్పటికే ఇక్కడ జీవనం సాగిస్తున్న ప్రజలు సుదూర ప్రాంతాలకు జీవనోపాధికై వలసలు వెళ్తున్నారని, ఇదే కొనసాగితే వలసలు వెళ్లే పరిస్థితి తలెత్తుతుందని ఎంపీ మహేష్ కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అటవీ శాఖ మంత్రి జోక్యం చేసుకుని కొల్లేరు ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభ్యర్థించడం పట్ల కొల్లేరు వాసులంతా హర్షాభిరేఖలు వ్యక్తం చేస్తున్నారు. मिलिटेंट स्टेट है, वायलेंस स्टेट है, वो बिल्कुल गलत है. सर, थैंक यू सर. Sir, in our constituency, we are having a Kolleru lake where almost 3 lakh people around the Kolleru lake lives from long time. Because of the Kolleru lake has been the bird sanctuary where birds comes there from different countries and lives there. Today, in the Supreme Court, and because of the Supreme Court, they are defining the borders of the Kolleru lake, where there is lot of farmers' lands and individual lands, which is almost 14 acres plus 7 acres, which is 22,000-23,000 acres, which has been taken over the Supreme Court, which is in this Kolleru lake. We have asked, requested every time in the courts of Supreme Court that to see that the individual farmers' land should be not included in the Kolleru region. But it is not taken care, sir. Today, our CM Chandrababu Naidu garu also and Pawan Kalyan garu also has taken incentive to solve the issue of Kolleru lake, which is there from last 20 years now, where 4 lakh people are suffering from last 20 years. Till today, they don't know that they will be living there or they will be moving from there because of this Kolleru issue. But I have requested Forest Minister also. 2 times I met him to solve the issue. Thank you, Ji. And I request again Forest Minister Ji to involve in this issue and solve the issue from central government. Thank you. धन्यवाद.